నెల్లూరులోని బారా షాహీద్ దర్గాలో మూడో రోజు రొట్టెల పండుగ ఘనంగా జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవన్, రొట్టెల పండుగలో అత్యంత ప్రధానమైన ఘట్టం ఈరోజు. నిన్న గంధ మహోత్సవం జరిగింది. ఈ రొట్టెల పండుగ సాంప్రదాయబద్ధంగా గంధ మహోత్సవం జరిగిన తర్వాత రొట్టెల పండుగ అనేది ప్రధానంగా ఒకరోజు జరుగుతూ ఉండేది 400 సంవత్సరాల నుంచి. అది ఒకరోజు జరుగుతున్న ఈ రొట్టెల పండుగని రాను రాను ఎక్కువగా భక్తుల సంఖ్య పెరగడంతో, లక్షలాది మంది భక్తులు రావడంతో ఇక్కడ మొత్తం మీద కూడా ఒక రోజుని 3 రోజులు చేశారు. తర్వాత 5 సంవత్సరాలుగా దీన్ని 5 రోజులు రాష్ట్ర ప్రభుత్వం పండగగా కూడా దీన్ని గుర్తించి చేస్తుంది. దీంతో ఈ సంవత్సరం చూస్తే దాదాపు ఇప్పుడు 20 లక్షల మంది వస్తారని అంచనా వేశారు. అయితే ఈ ఒక్కరోజు మాత్రం రొట్టెల పండుగ అత్యంత ప్రధానమైనది కావడంతో అందులోనూ నిన్న గంధం మహోత్సవం జరిగింది. గంధం మహోత్సవం జరిగిన తర్వాత ఈరోజు రొట్టెల పండుగ కోసంగా మొత్తం మీద కూడా 5 లక్షల మంది నగరం మొత్తం మీద కూడా భక్తులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిస్సా 2 తెలుగు రాష్ట్రాలలో అత్యధిక మంది భక్తులు ఈ రొట్టెల పండుగ అనేది రావడం అనేది జరిగింది. బారా షాహీద్ దర్గా వద్ద నిన్న గంధం మహోత్సవం ప్రధాన రోజు ఊరేగింపుగా గంధాన్ని తీసుకొచ్చి 12 బిందెల్లో తీసుకొచ్చి ఇక్కడ ఉన్న 12 సమాధులకు లేపనం చేశారు. గంధం లేపనం చేసిన తర్వాత అక్కడి నుంచి ఈ గంధాన్ని సొన్నాల చెరువులో కలిపారు. తెల్లవారుజామున గంధాన్ని కలపడంతో అక్కడి నుంచి కూడా రొట్టెల పండుగ అనేది మొదలైంది. తెల్లవారుజాము నుంచి కూడా రొట్టెల పండుగకి వచ్చే వారి సంఖ్య దాదాపు లక్షల్లో పెరగడంతో మొత్తం జనసందోహంతో ఈ ప్రాంతం అంతా కూడా నిండిపోయింది. బారా షాహీద్ దర్గాతో పాటు రొట్టెల మార్చుకునే సొన్నాల చెరువు ప్రాంతం కూడా మొత్తం మీద కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. అయితే దీనికి కోసంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకోసంగా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు అనేవి చేశారు. దాదాపు 2,000 మంది పోలీసులతో పాటు శానిటేషన్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరుచుకునేందుకోసంగా ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. ఒక ఘాట్లోనే ఈరోజు 2 లక్షల మంది ఇక్కడ రొట్టెలు మార్చుకుంటున్నారు. చదువు రొట్టె, విద్యా రొట్టె, సంతాన రొట్టె, ఉద్యోగ రొట్టె వీటికి ఎక్కువగా డిమాండ్గా ఉండడంతో భక్తుల సంఖ్య ఎక్కువగా పెరిగింది. భక్తుల సంఖ్య పెరగడంతో వారికి కావాల్సిన వసతులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడే ఉండి మంత్రి నారాయణతో పాటు ఎమ్మెల్యే కోటనాటి శ్రీధర్ రెడ్డి, జిల్లా అధికారులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. 2 రోజులుగా కూడా ఈ రొట్టెల పండుగ ఏర్పాటు కోసంగా మొత్తం మీద ఒక 10 రోజులుగా దీనికి ఏర్పాట్లు అనేవి పూర్తి స్థాయిలో చేశారు. ప్రత్యేక కమిటీ కూడా మొత్తం ఒక కమిటీ యువత సేవా కార్యక్రమాలు చేసే వారంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి దాదాపు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా కూడా గుర్తించడం దాదాపు 5 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసి వారికి భోజనాలు కానీ మంచినీటి వసతి కానీ ఏర్పాటు చేశారు. ఇక్కడ సొన్నాల చెరువు ఘాటు వద్ద ప్రత్యేకంగా మత్స్యకారులు కూడా ఒక రక్షణ వలయంగా ఎవరికి కూడా ప్రమాదం జరగకుండా కూడా చుట్టూ కూడా రక్షణ కవచం ఏర్పాటు చేసి భద్రతా ఏర్పాట్లు అనేవి చేశారు. ఈరోజు ఒక సముద్రం లాగా జన సందోహంతో ప్రాంతమంతా కూడా సొన్నాల చెరువు మొత్తం కూడా నిండిపోయి అక్కడ భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి అనేది ఉంది. నెల్లూరు మొత్తం నగరం మొత్తం కూడా ఆధ్యాత్మిక శోభతో రొట్టెల పండుగ అనేది ఒక వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనికోసంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం, ప్రత్యేక నిధులు కేటాయించడం, స్థానిక ఎమ్మెల్యే కూడా దీనికి ఒక ప్రత్యేక కమిటీ గిరిధర్ రెడ్డి అందరూ కూడా కమిటీతో పనిచేయడంతో ఇక్కడే ఉండి పూర్తిగా మరో 3 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించేందుకోసంగా కూడా ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసు యంత్రాంగం నిఘా కెమెరాల ద్వారా కూడా ఎప్పటికప్పుడు వారి సీసీ కెమెరాల ద్వారా ఎవరికి ఇబ్బందులు కలగకుండా కూడా దాదాపు 100 సీసీ కెమెరాలలో పరిశీలన అనేవి చూస్తున్న పరిస్థితి. రొట్టెల పండుగ ఒక ఘనంగా కూడా కొనసాగుతున్నది. నెల్లూరు బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.